వచ్చినవయ్యా మా కోసమే విడినవయ్యా లోకమే ఎవరు చేరి త్యాగం చేయాలి తెంచవా ఈ లోకమే మనసే పొంగెని ఆనందంతో బ్రతుకే నిండెని సంతోషంతో మనసే పొంగెని ఆనందంతో బ్రతుకే నిండెని సంతోషంతో సంతోషిద్దాం రారాజు పుట్టేనని గంతులు వేద్దామా గానము చేద్దామా యేసు పుట్టేనని సందడి చేద్దామా సంతోషిద్దాం రారాజు పుట్టేనని గంతులు వేద్దామా గానము చేద్దామా యేసు పుట్టేనని మనసున్న మహారాజు పుట్టేనని సందడి చేద్దామా సంతోషిద్దామా మన కొరకు మహారాజు పుట్టేనని సందడి చేద్దామా సందడే 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 సందడి 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 బెత్లహేములో సందడి చేద్దామా పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొల్లలతో చూచి సందడి చేద్దామా బెత్లహేములో సందడి చేద్దామా. రోజు క్రిస్మస్ సందర్భంగా మేము మీల్స్ ఏర్పాటు చేస్తాం యూటీ మా ఫ్యామిలీ యూత్ అంతా. సో ఇక్కడ అందరికి వచ్చారు మా అక్కలు చెల్లెళ్ళు అలాగే మా ఖమ్మం చుట్టం అమ్మాయి అమ్మగారు లియో అందరం అండ్ నన్ను మొత్తానికి జరగడానికి కారణం అయితే దేవల్లి ప్రశాంత్. ఆయన లేకపోతే జరిగేది కాదు. చూడాలనుకుంటున్నారంటే చూడండి. ఒక 10 రోజుల నుంచి ఫ్యామిలీ మొత్తం భోజనం కలిసి చేద్దాం అని అనుకుంటున్నాం. దీనికి ఫస్ట్ బేరవెల్లి సంజయరావు సార్ అనే మా చిన్న ఓకే దీనికి అందరూ ఫ్యామిలీ అందరూ తినాలని. ఇప్పుడు దీని గురించి మేము క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాము. ఇది ఎలా థాట్ ఎలా వచ్చింది మీకు? అలాగే ఇది థాట్ ఎలా వచ్చిందంటే వాళ్ళు బేరవెల్లి కుటుంబం మేనత్తలు మేనమామలు అందరం కలిసి పండగని. మీ బామ్మడిది ఏమైనా సహాయం చేయలేదా? వాడు మొన్నే రీసెంట్ గా జాయిన్ అయ్యాడు. వాడు కూడా కృషి బాగానే ఉంది. చర్చి కన్స్ట్రక్షన్ అయినా తన ఇల్లునే క్రిస్మస్ వేడుకగా జరిపించి ఈరోజు భోజనాలన్నీ ఇక్కడ చేయాలనుకుంటున్నాను. ఓకే ఓకే. సో వాళ్ళందరూ వంటలు చేస్తున్నారు. తర్వాత ఒక 8:30కి భోజనం స్టార్ట్ అయింది. సార్ చూపిస్తారా మమ్మల్ని?
మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఎలా ఉంది సెమీ క్రిస్మస్? ఓ సారీ, క్రిస్మస్. మొన్న ఎవరు పుల్లారెడ్డి స్వీట్లు తెచ్చారంట కదా, ఎలా ఉన్నాయి? ఎవరు తెచ్చారో చెప్పగలరా? మీ అన్నయ్య పేరు? ఓకే. హాయ్. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో దీనికి ముఖ్య అతిథి, మెయిన్ జరగడానికి కారణమైన వ్యక్తి బేర్వెల ప్రశాంత్. తను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ బేర్వెల ప్రశాంత్ గారు, ఎలా అనిపిస్తుంది ఈరోజు క్రిస్మస్ ఇలా చాలా గంభీరంగా జరగబోతుంది? ఒకసారి మాకు బయట ఎలా ఉందో చూపిస్తారు వ్యూ. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ ముందుగా అందరకు. ఈరోజు మనం సెమీ క్రిస్మస్ ప్రేయరు, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి మాకు విధంగా మా చిన్నాన్నకి రావడం జరిగింది. అదేవిధంగా అందరూ కలిసి పండగ రోజు ఒక వాతావరణం అద్భుతమైన అందరం కలిసి భోజనం చేయాలని సరిపెడుతున్నాము. ఇక్కడ మా పెద్ద యూత్ అందరూ చేస్తున్నారు. ఇట్లా మన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అగస్టిన్ మాయ పుల్ల ఎన్ని సకాయిస్తున్నాయి. మొత్తం ఎలా అనిపిస్తుంది? చెప్పంలోనే చిన్న పెద్ద తేడా లేకుండా అన్నయ్యలు అందరూ కృషి చేస్తూ నడుస్తున్నారు. మీ వెనకాల ఎవరు వాటర్ బాటిల్ వేస్తున్నారు? క్రిస్మస్ సెలబ్రేషన్ చెప్పండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎలా వెళ్ళాలంటే కార్ తెచ్చి అందరినీ ట్రావెలింగ్ క్లాప్స్ ఏం లేవా? వీడియో అన్నప్పుడు అందరినీ ఓ పొగ చేస్తుంది. చెప్పండి. సరే సరే, ఆయన మాటలే ఉంటాయిలే. పాలు తీసుకొస్తే ఇప్పుడు చిన్న అద్భుతమైన అల్లం చాయ్ మనకి అదేవిధంగా దీన్ని అగస్టిన్ మాయ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, పంచదార లేదని రిసీవ్ చేసుకుంటా అయినా తన మేనల్లుల కోసం చాయ్ చేయడానికి ప్రోత్సాహం చూపిస్తుంది. రాజు సాంబార్ చేస్తున్నారు. సందర్భంగా మా అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేయాలని భారీ ఎత్తున అరేంజ్మెంట్ అయితే జరిగినాయి. ఇక్కడ అందరం కూడుకొని వంట కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళందరూ ఈరోజు అందరూ తమ్ముళ్ళు వంట చేసేది, అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు, బావలు. ఇక్కడైతే సాంబార్ చెప్పినా మళ్ళీ పొల్ల పెట్టినా ఓ సారీ, కటింగ్ సెషన్ ఉంది కొంచెం ఎందుకంటే ఆయన తన యొక్క పూర్తి అనుభవాన్ని కుమ్మరించి దగ్గర ఉండి కట్ చేసి ఇస్తుంది. కాకపోతే దోసకాయ మొక్కలు కోసిన కానీ సొరకాయ మొక్క మిస్ అయ్యేసరికి మాకు దాంట్లో సపరేట్ గోధుమ కాస్తుంది. హైదరాబాద్ బిర్యానీ తినాలి అన్నట్టు ఈరోజు చెప్పండి. ఒక్కొక్క వన్ వర్డ్ సింపుల్. క్రిస్మస్ చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చింది, చేసుకుంటున్నాం. చెప్పండి, స్టార్ట్. హాయ్. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్గా టీమ్ డిన్నర్, ఫ్యామిలీ డిన్నర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు పనులు నిమగ్నమై ఉన్నారు. సో వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఈరోజు క్రిస్మస్ ఎలా జరిగిందో ప్రతి ఒక్కరి గురించి అడిగి మరీ తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఓకే, ఫస్ట్ బేరవెల్లి మనోహర్ గారి దగ్గరకు వచ్చాం. మీకు ఈరోజు క్రిస్మస్ ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ క్రిస్మస్ అందరికీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. బంధుమిత్రులు, అన్నయ్యలు, అక్క చెల్లెళ్ళు అందరూ చేసుకున్నాం. మార్నింగ్ ప్రేయర్స్కి వెళ్ళాం.
అనుకోకుండా అందరూ కలిసి డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక దగ్గర కూర్చొని భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్గా దీని గురించి అడగాలనుకుంటున్నాను. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? ఇక్కడ అందరూ భోజనాలు వంటలు రెడీగా అంతా కోలాహలంగా ఉంది. ప్రతి పండగకి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే దానికి ఎంత పెద్దగా కరెక్ట్, ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే దానికి అంత బాగుంది అనిపించింది. అందుకని సాయంత్రం పూట అందరం కలిసి మంచిగా భోజనం చేయాలి ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్నాం. దాంట్లో అందరూ సహకారం చేశారు. ఓకే ఓకే, అంతా యూత్ అంతా చాలా కష్టపడుతున్నారు. ఓన్లీ యూత్ మాత్రమే ఈ యొక్క భోజనాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిగా ఉంది. ఓకే ఓకే, ఈ క్రిస్మస్ చాలా ఆనందంగా. ఓకే, హ్యాపీ క్రిస్మస్. ఓకే, బీరవల్ రంజిత్ గారు, మీరు హైదరాబాద్ నుండి వచ్చారంట. చాలా అసలుకి హాలిడేస్ అనేది మీకు లేవంట, మరి ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఎలా ఉంది ఈ క్రిస్మస్? క్రిస్మస్కి హాలిడేస్ దొరకపోయినా మీరు సెమీ క్రిస్మస్ మిస్ అయ్యారంట, దాని గురించి మేము చింతిస్తున్నాం. క్రిస్మస్ చాలా బాగా గ్రాండ్ గా డిన్నర్ కూడా ప్లాన్ చేస్తున్నాం, అందరం కలిసి చేసుకుంటాం. అండ్ మీరు వెజిటేబుల్స్ లో బాగా ఆరితేరున్నారంట, వెజిటేబుల్స్ చాలా కోరుకొని అన్ని కట్ చేసి. మీరు కట్ చేసిన వెజిటేబుల్స్ చెప్పగలరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ క్రిస్మస్. ఓకే, బొందల ప్రసాద్ గారు, మీరు ఎలా అనిపిస్తుంది ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్? మాకు స్టార్టింగ్ వచ్చేసరికి ఎస్పీ మౌని గారి మన కారు హార్న్ తో స్టార్ట్ అయింది మాది ఇది. అయితే మనకు అందరినీ తీసుకురావడం అంతా బాగా జరిగింది. అయితే ఈ థాట్ అనేది ఇదివరకు మనం చేసుకునే వాళ్ళం, ఫ్యామిలీ అందరూ కొంచెం అంత ఒక దగ్గర చేసుకునే వాళ్ళం. అది చిన్న థాట్ ఇదివరకు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే మన పెద్ద మనోజ్ దీన్ని స్టార్ట్ చేసింది ఒక ఆలోచన. మన మన బేరవల్లి ప్రశాంత్ గారు ఎక్కడ ఉన్నారు? ప్రశాంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. క్లాప్స్ క్లాప్స్. అతను కూడా ఈ యొక్క థాట్ ని ముందు తీసుకెళ్దామని చెప్పేసి ప్రేర్ అయిపోయే టైంలో అనుకున్నాం. సో దాన్ని ముందు తీసుకెళ్దామని చెప్పేసి అందరూ అనుకునే టైంకి మన పెద్దవాళ్ళు కొంచెం కొద్దిగా కింద కార్యక్రమం వెళ్ళిపోయారు. ఓకే, అంతా మన యూత్ అంతా కలిసి దీన్ని కొంచెం అంతా గెట్ టుగెదర్ అయిపోయి ఇట్లా చేసుకుందాం. ఎట్లా ఇది ఒక 4-5 years నుంచి జరగట్లా. ఓకే, సో దీన్ని ఇది అదే కల్చర్ మళ్ళీ ఒకసారి మనం ఫాలో అవుదాం దాన్ని అంతా మనం అనుకొని అందరూ ఒక యూనిటీగా అనుకొని చెప్పేసి దాన్ని అనుకుని దానికి కావాల్సిన మెటీరియల్ అన్ని ఒక పేపర్ మీద రాసుకొని తర్వాత తీసుకొని రావడం అంతా ఒక పూర్తి యూత్ వంట దగ్గర ఉండి అంతా చూసుకోవడం జరిగింది. ఇక దానికి ఇక పెద్ద మనసు వాళ్ళ ఇల్లు అనేది దానికి మెయిన్ పాయింట్ అయ్యేసరికి దాన్ని తీసుకొని వెళ్ళడం ముందు జరిగింది. తర్వాత కార్యక్రమం అనేది కంటిన్యూ చేయాలి అట్లా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఎస్పీ మౌని ఉన్నారు, తీసుకుని ఒకేసారి, ఎందుకంటే అతను ఇక్కడ. ఎస్పీ మౌని గారు చెప్పండి, ఈరోజు మొత్తం మీ కారు హారన్తో స్టార్ట్ అయిన ప్రయాణం ఎలా వస్తుంది క్రిస్మస్? ఏం జరిగిందంటే ఇప్పుడు తెల్లారుజాము అందరూ ప్రార్థనకి 3 సంఘాలు కలిపి చేస్తారు ఇప్పుడు ప్రతి సంవత్సరం. ఓకే, కానీ చలికాలం కాబట్టి తెల్లారుజామున వెళ్తాం మన వాళ్ళు చాలా కష్టం. మీరు ఒక కార్తో ఎలా మేనేజ్ చేస్తారు? చాలా మంది ఉన్నారు ఇక్కడ చూస్తే స్ట్రెంత్. చెప్పాను, నేను 2:30కే లేచాను ఇవాళ. ఓహో, మధ్యాహ్నం కాల్చి పడుకుంటాం. నేను స్నానం చేసి కారు 3 కల్లా లైన్లో పెట్టేశాను. అందరినీ రెడీ అవ్వమని చెప్పేసి ఆంధ్ర కొట్టుకుంటా ట్రిప్గా 5 వేసేసి 4 ట్రిప్లు వేసాను. వీళ్ళందరినీ చల్లు బండి మీద వెళ్ళకుండా అనుకోకుండా వాహనంలో తీసుకెళ్ళి వాళ్ళని క్రిస్మస్ సంబరాల్లో ఉంచాను. అండ్ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఆ సామాన్లను మీరు ఎక్కడ తెచ్చారంట, సో బాగున్నాయి డెకరేషన్. సో దానికి మేము చాలా, నేను ఇక్కడ లోకల్ తీసుకోవాలనిపించలేదు, ఏలూరు వెళ్ళాను. అక్కడ మంచి షాప్ ఉంది, తీసుకెళ్ళి మొత్తం అన్ని రకరకాల డెకరేషన్ సామాన్ తీసుకొచ్చి బాగ్రాజ్ గారు సహకారాన్ని ఇచ్చారు. నైట్ 11 అయింది. చల్లో కూడా బాగానే చేశారు, బాగా మెచ్చుకున్నారు. మా అన్నయ్యనే బాగ్రాజ్ అన్నయ్య మెచ్చుకున్నారు. ఓకే, వాళ్ళందరికీ మా తరఫున కూడా. ప్రశాంత్ గారికి ఫోన్ చేశాను, అంటే డెకరేషన్ చేస్తాను కొంచెం వస్తారా అంటే, నేను పప్పలు చేస్తున్నా నా బుధర్లు అని చెప్పాడు. ఒకే మాట్లాడు, ఇక నేను అంత నుంచి ఎక్కువ మాట్లాడలేదు. ఓకే, నేను అయితే క్రిస్మస్ అయితే మంచిగా జరిగింది, క్రిస్మస్ బాగా జరిగింది. సో కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను నెక్స్ట్ వాయికి మూవ్ అవుతాను. ఇటు రాగలరా? అటు ఫోకస్ ఎక్కువ లేదు సార్, మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళనా? ఇది లాస్ట్ లో చేస్తాను, మీరు హెడ్ అంట కదా. ఇక్కడ రాగలరా? మాకు ఫోకస్ అనేది చాలా.
అంటే సరే అక్కడే ఉండండి, వస్తున్నాను. ఓకే సరే, ముందు బేరవల్లి శిరీష గారు మీరు రాగలరా? కొద్దిగా ఫోకస్ అనేది అంత రావట్లేదు. హ్యాపీ క్రిస్మస్ టు హ్యాపీ క్రిస్మస్. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. హౌస్ సెమీ క్రిస్మస్ టుడే అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే మార్నింగ్ 3కి స్టార్ట్ అయిపోయింది. ఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ దంపటి చర్చికి వెళ్ళాలని నైటే ప్లాన్ చేసుకొని అవును, మేము విన్నాము చాలా దూరం నుండి కూడా చాలా చుట్టాలు వచ్చారంట, రిలేటివ్స్. సో వాళ్ళు పరిచయం చేయగలరా మాకు? ఓకే. ఓహో. ఓ హాయ్ హిమజ, హ్యాపీ క్రిస్మస్. ఓహో ఓకే. ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం క్రిస్మస్ కంటే ఈ సంవత్సరం క్రిస్మస్ చాలా చేంజ్ అయింది. దీనికి ఎక్కడైనా సరే ప్రశాంత్ 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 అంటున్నారు, ఏంటి తను చేసింది వాళ్ళకి? ఏంటి ప్రశాంత్ అన్నయ్య పని చేయడం అంటే దగ్గర అందరిని మోటివేట్ చేయడం, ఓకే, అందరినీ పని చేయడానికి ప్రోత్సాహం ఇవ్వడం, వెనక నుంచి నడిపిస్తా ఉంటాడు. తను తక్కువ పని చేసినా కానీ పక్కన ఉన్న వాళ్ళతో ఎక్కువ పని చేపించి పని అయితే కంప్లీట్ చేసేది. సో ఇక్కడ అంతా కూడుకోవడానికి మెయిన్ కారణం అయితే ప్రశాంత్. ఓకే ఓకే. మెయిన్ రీజన్ ఒకటి చెప్పాలి. ఈ సంవత్సరం చర్చి డెడికేషన్ జరుగుతుంది, చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చర్చి కన్స్ట్రక్షన్ వల్ల చర్చి దగ్గర ఏ పని చేసుకోవడం కుదరలేదు. కానీ మా అత్తయ్య మావయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడే మంచిగా చర్చ్ అనేది జరిగింది. ప్రేయర్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ మంచి విశాలంగా ప్లేస్ ఉండడం వల్ల అందరం కలిసి ఇక్కడ భోజనం చేసుకోవాలని మా అన్నయ్య వాళ్ళు, మా మరిది, మా బావ వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని యూత్ పెద్దవాళ్ళకు కూడా తెలియకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిన్నర్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సర్ప్రైజ్. ఓకే, నైస్. సర్ప్రైజ్ పెద్దవాళ్ళకు కూడా తెలియదు, కానీ ఈ యూత్ మెంబర్స్ అందరూ కూడా ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, నైస్ పాయింట్. కూడా ఇదంతా ఫాలో అవ్వాలి. యా, హోప్ బెస్ట్. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. గాడ్ గ్రేస్ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ మరి యొక్క మెంబర్ని నేను మెచ్చుకోవాలి. ఎవరు? మా మౌనింద్ర, మా చిన్న మరిది గారు. ఓహో, ఓకే. దేవుని పరిచర్యలో వాడబడుతుందా. ఓకే. స్టార్ట్ చేసింది 2:30 నుంచి కార్ డ్రైవింగ్. వీడికి నిద్ర అంటే ప్రాణం. ఆయన 2:30కి లేచి కార్ డ్రైవింగ్ చేస్తూ సంఘస్థులందరినీ కూడా మందిరాన్ని తీసుకెళ్ళాడు. చర్చి డెడికేషన్ కి, చర్చికి సంబంధించిన ప్రతి ఒక్కటి డెకరేషన్ సామాగ్రిని తీసుకొచ్చాడు. దగ్గరుండి మంచిగా డెకరేట్ చేశారు. వీడికి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, హ్యాపీ క్రిస్మస్. మావయ్య ఇట్రా. ఇంకా బీరవల్లి హిమజ గారు రండి. ఇంకోండి మా అత్తయ్య గారు. అమ్మగారు చెప్పండి, ఎలా ఉంది క్రిస్మస్? చెప్పండి. మా మావయ్య గారు. ఓకే. మా మావయ్య మా అత్తయ్య దగ్గరే డిన్నర్ కి మా మావయ్య కూడా చాలా చర్చి విషయంలో దగ్గరుండి పనులన్నీ చేపిస్తుండు. చాలా హ్యాపీగా ఉంది. డెకరేషన్ చేపించాడు. ఇంట్లో ప్రేయర్ కి సంబంధించి కూడా చేశాడు. దీనికి సంబంధించి మా మామయ్యకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, నెక్స్ట్ మనం శ్రీజ హిమజాని అడుగుదాం. శ్రీజ గారు, హిమజ గారు. ఓ లియో, హాయ్ ఫ్రెండ్స్. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ గురించి చెప్పండి. మీకు ఎలా జరిగింది ఏంటి? మీరు ఖమ్మం నుండి వచ్చారు. నిఖిల్ రండి. క్రిస్మస్ ఎలా జరిగింది? మీ పెట్టిన స్టేటస్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీరు ఇక్కడ జరగడానికి కావాల్సిన సామాగ్రి ఏర్పాటు చేసినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు అంటే దానిలో ఏ సామాగ్రి ఏర్పాటు చేశారో నాకు కూడా గుర్తులేదు కొద్దిగా. ఓ, నీకు అంటే మొత్తం నేనే చేశాను కాబట్టి. నీకు ఎప్పుడు మీ తమ్ముడు సపోర్ట్ ఎప్పుడు ఉంటదంట హర్షవర్ధన్? అంటే ఇప్పుడు అందరికంటే చిన్న మేము కదా, అందరికి ఏమైనా పని గుర్తు వచ్చినా ఇక మేము ఇద్దరమే గుర్తు. హర్ష మీరు చెప్పిన పని అన్ని చేస్తున్నాడా? వాడు చెప్పిన పని కూడా నేనే చేస్తాను. ఓ, వెరీ గుడ్. ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది మీకు ఏర్పడింది. ఈ రోజు ఎలా ఉంది మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్? అంటే అందరూ చుట్టాలందరూ వచ్చేసరి చాలా సందడిగా అనిపించింది. ఈ రోజు నిజంగా మాకు స్పెషల్ డిష్ ఏంటో చెప్పగలరా?
స్పెషల్ డిష్ అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఓకే, అక్కడ జరుగుతున్నాయి వంట సామాగ్రి దగ్గర చూసుకుంటే చాలా మంది కనిపిస్తుంది. ఆయన తింటున్నాడు అనుకుంటారు అక్కడ. తింటున్నారు కదా, చేస్తున్నారా? బీరవారి ప్రశాంత్ ఏదో తింటున్నట్టు. ప్రశాంత్ అయితే అక్కడ మొత్తం అన్ని చూసుకునేది ఆయిలే. ఓకే, ఇక్కడ ఉన్న భాగ్యరాజు అందరూ ఇట్లా ఎవరి వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ఓకే, మేము ఇవన్నీ ఏర్పాటు చేసాము. సో మాకు ప్రస్తుతానికి ఏం పని లేదు. ఓకే, వీని ఎంజాయ్ చేయడమే మా ఎంజాయ్ ది వైబ్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, మేరీ క్రిస్మస్. కదిలింది నింగిలో ఒక తార, మెరిసింది అంబరాన ఈ తార, వెలిసింది తూర్పున ఒక తార. మౌనేంద్ర గారు ఇప్పుడు తిన్న వాటిలలో ఓకే. నెక్స్ట్ మనోజ్ గారు. ఈ మొక్క కన్నా ఈ పెరుగు చట్నీ చాలా బాగుంది. వావ్, నైస్. ఈ మొక్క బాగుంది. విజయ్ గారు. శైలజ గారు. జాన్వి గారు చెప్పండి అండి, ఏది బాగుంది? బగారా రైస్ బాగుందా? అందరూ పెరుగు చెట్లు అంటున్నారు, మీరు ఏది బాగుంది? ఓకే ఓకే. రామాదేవి గారు, మీరు తిన్న వాటిలో ఏది బాగుంది? వావ్. మీరు మీరు సాంబార్. ఓకే, ఆ చికెన్ మాకు ఇచ్చేసేయండి, మనకి ఇంకా అందరు పెరుగు చట్నీ ఏది బాగుంది? కుమార్ గారు అందరూ పెరుగు చెట్లు అంటున్నారు, మరి చాలా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. ఒక్కొక్కరికి ఓ పాకం బట్టి మంచిగా అరిసెలు వండిన అరిసెలు బాగా వచ్చినాయి. ఈ రోజు భోజనాల గురించి చెప్పండి. మంచిగా మా స్టేట్ గా కుదిరినాయి. మీకు నచ్చింది? పెరుగు చట్నీ బాగుంది. పెరుగు చట్నీ బాగుంది. మీకు
నేను ముందే చెప్పాకండి. మీరు చెప్పండి. సాంబార్ అయితే అసలు ఎంత బాగుందో. సాంబారు ఇవాళ మగవారు చేసిన వంటలు అన్ని బాగుంటాయి. బాగుండే అని అనుకుంటున్నాను. మంచి పోటా పోటీగా ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడు చేసినా మీరు మగవారే చెయ్యాలండి. ఎప్పుడు అలాంటి మీరు పెద్దమ్మ గారు మీ వంటలు బాగున్నాయా? ఇప్పుడు చేసిన వంటలు బాగున్నాయా? ఓకే, మీరు చెప్పండి బాబు గారు. వంటలో మంచిగా చేశారండి. ఇలా జరగని ఏదో మంచి అనుకోని మాకు వ్యవహారం జరిగింది. పండగ ఎడిపోయిందో తెలియదు మాకు. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు అందరూ, మా తమ్ముడు చిన్న తమ్ముడు వచ్చిండు, మరి అందరికి అనుకూలంగా పండుగ జరిపించిండు. ఎప్పుడు ఎట్టే ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. చిన్నమ్మాయి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. చిన్నమ్మాయి ఇంకా స్టార్ట్ చేయాలి తిన్న. ఓకే, హిమజ గారు అన్నం సర్వ్ చేస్తుంది. వస్తా బా. సూపర్ సూపర్. నేనేం చెప్పలేను. సూపర్ పెరి చట్నీ తీసుకున్నారా? సూపర్ పెరి చట్నీ తీసుకున్నారా? నిఖిల్ చిన్నమ్మ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రశాంత్ బాస్ దగ్గరికి. పెరి చట్నీ మీరేనట్టుగా చేసింది. ఓకే, ఆఫ్టర్ డిన్నర్ వీ హ్యావ్ ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ది రివ్యూ లైక్ యువర్ ఇంటర్వ్యూ. చిన్నమాయ, నీ ఆధ్వర్యంలో జరిగిన ఎలా ఉన్నాయి కర్రీస్? కర్రీస్ మంచి టేస్టీగా ఉన్నాయి. సాంబారు బాగానే ఉంది. సాంబార్ వేసుకోలేదు సార్. ఓకే, పెరుగు చట్నీ ఫస్ట్ వేసుకున్నా, ఎందుకంటే ఈ రోజు కొద్దిగా పెరుగు చట్నీ అందరు పెరుగు చట్నీ అన్నారు. ఏమన్నారు దాంట్లో? ఏం కలిపాడు? దాంట్లో ఏం కలిపిండో తెలియట్లేదు. ప్రేమ, అనురాగం ఇలాంటివి అందరూ పెరుగు మంచిగా ఉండడం వల్ల పెరుగు ముందు వేసుకోవాలి. ఓకే, టోటల్ గా అన్ని మంచిగా తిన్న తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఫైనల్